ఇప్పుడు మీరు పాడే సాంగ్స్ ఉంటాయి. అంటే అంటే నా కంపారిజన్ ఎలా ఉంటుందంటే ఊరోడి కంపారిజన్‌లో ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ పాట పాడారు. Yeah. ఇది ఎలా ఉందంటే లైక్ పాలిష్డ్ సాఫ్ట్ అదే దాన్నేమంటారు అవును. సిమెంట్ రోడ్ ఉంటది కదా! Yeah. అసలు ఎక్కడ మీకు బేస్ ఎక్కడ ఎవ్వడు బేస్ అని ఆలోచించడు. Correct. కూల్‌గా వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ అని చెప్పి. Yeah. ఇంకొకటి మీరు బేస్ ఉంటది. అది మట్టి రోడ్‌లా ఉంటది. గుంతల రోడ్‌లా ఉంటది. స్ట్రెస్ ఉంటది. ఒక్కొక్కటి తారు రోడ్‌లా ఉంటది. బాగా హార్డ్‌గా ఉంటది. ఈ వీటికి వేరియేషన్ ఎలా చూపిస్తారు? ఇప్పుడు ఒక సాంగ్‌కి మీరు ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటదా ముందు రోజు? లేదా అంత ప్రిపరేషన్ అని లేదు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు అడిగే అదే క్వశ్చన్ కాంచనా 3 రాఘవ లారెన్స్ గారిది. దాంట్లో ఒక పాట ఉంది. రుద్రకాళి అని ఒక పాట ఉంది. మీరు వెళ్ళి గో చెక్ ఇట్ అవుట్. సో మై క్లోజెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ వోంట్ నో దట్ ఐ ఎమ్ ద సింగర్ ఫర్ దట్ సాంగ్. నాకే సమ్ టైమ్స్ నేనే ఇది పాడాలని తెలియదు. ఎందుకంటే ఆ పాటలో లిటరలీ ఐ హ్యావ్ టు గ్రౌల్. జమ్మక్క బుమ్మక్క బారిని అట్లాగే ఉంటుంది ఆ పాట. ఫుల్ పాట వినండి. సో ఆ పాటకి ఐ హ్యాడ్ టు డూ దట్. ఎందుకంటే అదొక గోస్ట్. అదే టిపికల్ గా లారెన్స్ గారు బాడీలో గోస్ట్ వచ్చి అట్లాంటి ఒక సీక్వెన్స్ అది. సో కాళీ పాట అది పాట. అదేలాగా ఇప్పుడు తుఫాన్ KGF లో తుఫాన్ వచ్చి దే కాల్ మీ బికాస్ దే వాంటెడ్ అ గ్రంజీ వాయిస్. తుఫాన్ తుఫాన్ తన నాన్న కలింగరే అట్లా ఉండాలి. మళ్ళీ నేను తెలుగులో నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి వచ్చి ఓ ప్రేమ ఎందుకొచ్చావో ఏడ్పించి ఎందుకెళ్ళావో అని ఒక పాట ఉంది. శ్రీరామ్ గారు తమిళ్లో పాడింది, చాలా హిట్ అయింది. నన్నే మార్చే ప్రేమరా నిన్నే మార్చే ప్రేమరా. అది ఇట్లాగే పాడాలి ఈ పాట. అనిరుద్ గారి మ్యూజిక్ లో నేను రౌడీనే ఆ మూవీలో. అది నాకు చాలా ఇష్టం. సో ఇది నేను ట్రై చేశాను అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో జనరల్ గా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇప్పుడు దేవి గారికి లవ్ దెబ్బ అనేది నా ఫస్ట్ సాంగ్. లవ్ దెబ్బ నేను నార్మల్ గా పాడుంటే ఆవిడ సంగీట్ యాస్ ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే లైఫ్ లాంటి నీ లవ్ చూసి నా నిద్రంతా కట్టయిందే ఇట్లా పాడొచ్చు. ఇదే నా నార్మల్గా నేను ఇట్లాగే పాడుంటా. కానీ దేవ్ గారు ఏం చెప్పారంటే ఆ పాట కొంచెం అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే పాట. సో యూ నీడ్ టు సింగ్ ఇట్ కొంచెం ఈ మీరు ఈ పాట విన్నారా హిందీలో మహబూబా 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 ఆడి బొమ్మన్ గారి పాట. దాంట్లో వాయిస్ అట్లాంటి వాయిస్ ట్రై చేస్తారా లైక్ సో నేను అదే ఎట్లా పాడంటే ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే లైఫ్ లాంటి నీ లవ్ చూసి నా నిద్రంతా కట్టయిందే అల్లబా 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 బాగుందే లవ్ దెబ్బా. దట్స్ నాట్ మై యూజువల్ టోన్. కానీ ఆ పాటగా అట్లా పాడితే బాగుంటుందని. ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఇప్పుడు మన ఒక యాక్టర్ వచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ఆ స్క్రిప్ట్ కి తగ్గట్టు హీ చేంజెస్ హిమ్సెల్ఫ్ కదా. సింగర్స్ ఆల్సో మేము పాడేటప్పుడు వి లుక్ ఎట్ ది లిరిక్స్. ఈ లిరిక్స్ కి ఇవన్నీ ఉంటే బాగుంటాయి అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ద మెయిన్ పర్సన్. ద కంపోజర్ గివ్స్ యూ ద ఇన్పుట్. ఇది బాగుంది ఇది బాలే. ఆఫ్టర్ దట్ వి డెలివర్ అంతే. సో యాక్చువల్లీ ఇది ఈ పాట ఒక తెలుగు పాడారంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అది కంప్లీట్ డిఫరెంట్ కదా. ఎవరైనా ఓకే తెలుగు రాని వ్యక్తిని ఒక ఆయన తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ టోన్స్ ఈ కైండ్ ఆఫ్ పిచ్ ఇలాంటివి మన దగ్గర చూడలేదు కాబట్టి రెగ్యులర్ గా. అండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారంటారు. ఇప్పుడు విన్నానండి. అంటే ఇప్పుడు దాకా స్టార్టింగ్ ఒక డ్రమ్స్ ఉన్నాయి, అన్ని ఇన్స్ట్రుమెంట్ మారిపోయింది, సాక్సోఫోన్ వచ్చేసింది. వెరీ నైస్. థ్యాంక్ యూ.